So this is the MP candidates promises and manifesto for the future అండి. అయితే ఇది మా ఫ్రంట్ ప్యాంప్లెట్ లో మా స్లోగన్ ఏంటంటే పొద్దుకి ఓటేద్దాం, విశాఖని గెలిపిద్దాం, అభ్యర్థి బట్టి ఇది డిజైన్ మారుతా ఉన్నది. అండ్ వెనకాలకు వచ్చేసరికి ఈ 7 పాయింట్లు ఇక్కడ అన్ని రాసి పెట్టాము. దీనికి కూడా పొద్దు గెలవాలి, పాలన మారాలి అనేది స్లోగన్ తో ఈ 7 పాయింట్లు ఒకసారి మీ అందరికీ చదువుతున్నాను. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుందాం. వాల్తేర్ డివిజన్ తో కూడిన విశాఖ రైల్వే జోన్ కి స్థలాలు కేటాయించి డెవలప్ చేసి ప్రజల అవసరాల మేరకు మరిన్ని రైళ్లను తీసుకొస్తాం. ఐటీ, టూరిజం, పారిశ్రామిక హబ్ గా విశాఖ, 1,00,000 ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ప్రజల ఆస్తుల సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, డ్రగ్స్ రహిత విశాఖ ధ్యేయంగా పనిచేస్తాం. నూతన టెక్నాలజీతో పోర్టు కాలుష్య నియంత్రణ, పరిశుభ్ర హరిత విశాఖ ధ్యేయంగా కృషి చేస్తాం. పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలను తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల కోసం విశాఖకు తీసుకొస్తాం. ఆనందపురం, అగ్నంపుడి, పెందుర్తి, అరకు మధ్య నగరంలో ప్రయాణం సాఫీగా సాగేందుకు అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మిస్తాం. ఇది కాకుండా ఆరోగ్యం మీద, విద్య మీద కూడా పాయింట్స్ ఉన్నాయండి. కానీ ఈ మేనిఫెస్టోలో మరీ ఎక్కువ రాసేస్తే ఎవరు చదవరనే ఉద్దేశంతో ఇవాళ పాంప్లెట్ రూపంలో 7 పాయింట్లే రాశాము.